జొన్న ఉప్మా తినటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మెయిన్ గా షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాము. జొన్నలని ఒక కప్పు జొన్నలు తీసుకొని 5-6 గంటల పాటు బాగా నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన జొన్నల్ని వాటర్ తో సహా కుక్కర్ లో వేసుకొని 5-6 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇంకా జొన్నలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా ఒక గిన్నెలోకి జల్లెల్లోకి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి. వెజిటేబుల్స్ అన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కీరా, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందాక జొన్నలు ఉడికించిన జొన్నలు వేసేసుకొని పైనుంచి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే జొన్న ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్